మన హెయిర్ ఫాల్ సమస్యకి ఒక మంచి చిట్కా చెప్పడానికి 40 ఏళ్లుగా ఈ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ బాలకిషన్ గారు మన ముందున్నారు. సార్‌ని అడిగి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్కారం. బాగున్నాను. సార్, ఈ ఆయుర్వేద చిట్కాల ద్వారా మా ఈ హెయిర్ ఫాల్స్ బాగా ఎక్కువ పెరగకపోవడం, ఒత్తుగా రాకపోవడం, వచ్చినా ఉన్న జుట్టు ఊడిపోవటం ఇదో పెద్ద సమస్య. అది కూడా ఒక సమస్యలాగా అయింది అందరికీ. యెస్. దాంతో పాటు అది కరెక్ట్ అవుతుందేమో అని కాసేపు కొద్ది రోజులు ఒక షాంపూ, దీన్ని పని చేయట్లేదని ఇంకొద్ది రోజులు ఇంకో షాంపూ అలా వాడుతూ వెళ్తున్నారు. ఇది ఎంతవరకు సమస్య తీసుకొచ్చి పెడుతుందంటారు హెయిర్‌కి? హెయిర్ ఫాలింగ్ అనేది అసలు సమస్యే కాదు. కానీ సమస్యలాగా పరిణితి చెందింది అని చెప్పాలి తప్పనిసరిగా. ఇందాక మనం పై వీడియోలో చెప్పుకున్నాం. ఏంటి అంటే పుట్టుకతో హెయిర్‌కి తలకి ఆయిల్ పెడుతూ వెళ్ళేవాళ్ళం. అందుకే ఇప్పుడు అంటారు, మీ కాలంలో చాలా బాగున్నారు. ఓల్డ్ ఏజ్ అయినా జుట్టు చాలా ఒత్తుగా ఉంది, ఊడిపోవట్లేదు. హ్మ్. మీరేం వాడారు అని అడుగుతుంటాం మనం హ్మ్. పెద్దవాళ్ళని. హ్మ్. ఎందుకు అడుగుతాము? మరి కారణం ఏంటి అని చూస్తే అది కారణం అన్నమాట. హ్మ్. ఏంటి మన నూనెలో అంత మహత్యం ఉందా? హ్మ్. ఉంది. హ్మ్. ఎందుకు అంటే చాలా రకాల హార్మోన్స్‌ని ఆ నూనె స్టిమ్యులేట్ చేస్తుంది. హ్మ్. మెలనిన్ అనే హార్మోన్ ఉంటుంది. వెంట్రుకలు నల్లగా ఉండడానికి పనిచేస్తుంది. అలాగే రక్త ప్రసరణ బ్రెయిన్‌లో రక్త ప్రసరణ సవ్యంగా జరగడానికి కూడా హ్మ్. పర్టిక్యులర్ మనం ఆయిల్ పెడుతూ ఉంటే ఒక రకమైన అప్లికేషన్ మసాజ్ లాగా తలకి బ్రెయిన్‌కి జరుగుతుంది. హ్మ్. సో, దానివల్ల కూడా బ్రెయిన్ ఉత్ప్రేరణ చెంది రక్త ప్రసరణ బాగా జరిగి హ్మ్. వెంట్రుకలు ఒత్తుగా మొలిసే అవకాశం ఉంది. ఇవన్నీ ఫిజికల్‌గా అయి అవును. తెలీదు ఎవరికీ. హ్మ్. అట్లా అనమాట. అందువల్ల ఏంటి మనం చేసే చెడు పనులు ఇందాక చెప్పారు. ఏ షాంపూ పెడితే డాండ్రఫ్ తగ్గుద్దో, ఇంకొక షాంపూ పెడితే తగ్గుద్దా అని చెప్పేసేసి హై కండిషనర్, హై క్వాలిటీ ఆఫ్ షాంపూస్ వాడుతూ ఉన్నాం. అవును. షాంపూస్ వాడడం వల్ల దానివల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే షాంపూస్ మార్చుకుంటూ వాడుతూ వెళ్తామో స్కల్ పైన ఉన్నటువంటి ఒక రకమైన సున్నితమైన పొర చిట్లిపోతుంది. ఓకే. ఆ పొర చిట్లిపోయిన తర్వాత తలనొప్పి రావడం, వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోవడం, డాండ్రఫ్ ఎక్కువగా రావడం, జ్ఞాపకశక్తి కూడా లోపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హ్మ్. దానివల్ల కంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. హ్మ్. ఇన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నాం ఒక షాంపూ వాడడం వల్ల. ఆ! ఇది యెస్. తెలియక ఎంతమంది తెల్ వేరే కారణాల వల్లో, సో, స్ట్రెస్ వల్ల దానివల్ల అనుకుంటారు. ఇంకా చాలా రకాల హార్మోన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. పూర్వకాలంలో ఏంటి, మహిళలు ఎవరైనా కూడా బాలికలు 15 ఇయర్స్ వస్తే కానీ వాళ్ళకి ఋతుచక్రం మొదలయ్యేది కాదు. హ్మ్. ఇప్పుడు 10 హార్డ్లీ 11 ఇయర్స్‌లో ఋతుచక్రం మొదలవుతుంది. కారణం ఏంటి అని చూస్తే షాంపూస్ వాడడం వల్లనే బేసిక్‌గా హ్మ్. ప్రీమెచ్యూర్ అవుతున్నారు. హ్మ్. అడ్వాన్స్ మెచ్యూరిటీ. ఓకే. సో, అంతకుముందు ఆ మెచ్యూరిటీ రావడం వల్ల చాలా రకాల నష్టం జరుగుతుంది. అదెవరికీ తెలీదు. మెచ్యూర్ అయ్యారు ఓకే. అనుకుంటే అప్పుడు ఏంటి అంటే అన్ని రకాల హార్మోన్స్ శరీరంలో తయారవ్వవు. హ్మ్. ఏవో కొన్ని హార్మోన్స్ డెవలప్ అయితాయి. దానివల్ల ఋతుచక్రం కనబడుతుంది. కానీ అయ్యాక ఒక 1 ఇయర్ దాకా వాళ్ళకి నెలసరి కరెక్ట్‌గా రాదు. ఒక 1 ఇయర్ తర్వాత కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా ఒక లెవెల్‌కొస్తుంది. హ్మ్. అంటే అర్థం ఏంటి 1, 2 ఇయర్స్ ఆగాల్సిందే అని అర్థం. కానీ కొన్ని రకాల హార్మోన్స్ వచ్చి పడ్డాయి కనుక ఇవి వస్తున్నాయి. మరి అవన్నీ ఎందుకు వస్తున్నాయి? అంటే మనం తీసుకునేటటువంటి అసంబద్ధమైన ఆహారం. హ్మ్. రకరకాల ఆహారం తీసుకుంటున్నాం. ఇంట్లో ఇప్పుడు మనకు వెలుసుపడలేక ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కో వెళ్ళడం, ఏ టిఫిన్ సెంటర్‌కో వెళ్ళడం, టిఫిన్ తెచ్చేసుకొని తినడం. లేదా వెంటనే నూడిల్స్ తినడం. ఇలాంటివి బాగా పరిపాటిగా మారింది. సో, అయన్నీ తినడం, ఈ షాంపూస్ వాడడం వీటన్నింటి వల్ల మనం తీసుకునే ఆహారం వల్ల హ్మ్. హార్మోన్స్ దెబ్బతింటున్నాయి. హార్మోన్స్ సమతులంగా ఎప్పుడైతే దెబ్బతింటున్నాయో అప్పుడు ఈ హెయిర్ ఫాల్ అనేది బాగా ఇదైంది. ఈ ఓహ్! మధ్య కాలంలో మొబైల్స్ మరీ ఎక్కువగా వాడుతున్నాం కనుక రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కనుక బ్రెయిన్ పైన చాలా ఎఫెక్ట్ పడి కూడా హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా జరుగుతుంది. అవును. ఇవన్నీ కారణాలన్నమాట. హ్మ్. ఇవన్నీ మనం మానేయాలి. మానేస్తే చక్కగా అవుతుంది అంతే. అంతే సార్, అక్కడ వాస్తవం. అదనమాట. సార్, నార్మల్‌గా ఇప్పుడు హెయిర్ మీరన్నట్టుగానే షాంపూస్ చాలా వాడుతూ ఉంటారు. కొంతమంది రిన్ సోపులు గూడా పెడుతుంటాం మేము యెస్. యెస్. షాంపూ బదులు అంటారు. దీనివల్ల యెస్. గూడా హెయిర్‌కి ఎటువంటి డ్యామేజ్ అవుతుందంటారు? ఒకటి ఇక్కడ వినాలి. మనం ఏదైతే ఇందాక షాంపూస్ అనుకున్నాం. హ్మ్. షాంపూస్ ఏ షాంపూస్ వాడకూడదు. హ్మ్. ఇంక్లూడింగ్ విత్ హార్బల్ షాంపూస్ ఆల్సో. అంటే ఓకే. ఆయుర్వేదిక్ షాంపూస్ ఉంటాయి. హ్మ్. అవి కూడా వాడకూడదు. హుహు. మరి అవి కూడా వాడకూడదు అంటే
మరేం వాడాలి హ్మ్. కదా మీ ప్రశ్న. అలాంటప్పుడు ఏం వాడాలి? ఏం వాడాలంటే కూకుడుకాయ రసం కానీ, సీకాకాయ పౌడర్ కానీ దొరుకుతుంది మనకి. ఓకే. ఆ రెండిట్లో ఏదైనా వాడొచ్చు. ఆ 2 లేకపోతే మనం ఒంటికి వాడుకునే బాత్ సోప్ ఉంటుంది. అదే సబ్బు అయినా అవ్వనండి. లైబా అవ్వచ్చు, రెక్సానా అవ్వచ్చు, ఇంకేదైనా. హ్మ్. ఆ సబ్బు ఇలా ఫోమ్ తీస్తే వస్తుంది. నురగ వస్తుంది. దాంతో హెడ్ బాత్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఓకే. దానివల్ల కూడా ఎలాంటి ప్రమాదం లేదు. రిన్ సోప్ పెట్టకూడదు. హ్మ్. బాతింగ్ సోప్ వాడొచ్చు. నష్టం లేదు. ఎందుకంటే బాత్ సోప్‌లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది. హుహు. అందువల్ల హెయిర్స్ స్మూత్‌గా ఉంటాయి. హ్మ్. వేరేస్ నీకి అదే అదే క్లాత్స్ వాష్ చేసే సోపులలో డిటర్జెంట్ వాటర్ ఉంటుంది. లిక్విడ్ ఉంటుంది. లేదా సోడా ఉంటుంది. అది బట్టల సోడా అని చెప్పేసి కాస్టిక్ సోడా అని ఉంటుంది. దానివల్ల వెంట్రుకలు చిట్లిపోతే బిరుసుగా తయారవుతాయి. అందుకని అది వాడకూడదు. ఓకే. ఒంటికి పెట్టే సబ్బు వాడొచ్చు. షాంపూస్ మాత్రం వాడకూడదు. లేదా ఈ 3 ఇందాక సీకాకాయ, కుంకుడుకాయ ఇవి వాడొచ్చు. ఓకే. వాటి వల్ల నష్టం లేదు. వెంట్రుకలు సాఫీగా ఉంటాయి. చాలా బాగా పనిచేస్తుంది. అద్భుతం. సార్ ఇప్పుడు వాడకూడనివి అన్నీ మనం తెలుసుకున్నాము. అయితే ఆయుర్వేదం ద్వారా మనము హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఎటువంటి చిట్కాలు, ఆయిల్ కానీ, షాంపూలు కానీ మీరు ఇంకేమన్నా చెప్తారా? యెస్. ఇక్కడేంటంటే ఎంతసేపు మనం హార్మోన్స్ అనుకున్నాం. హార్మోన్స్ వల్ల వెంట్రుకలు తగ్గిపోతాయి. ఊడిపోయే అవకాశం ఉంది అని చెప్పాం. హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే ఇంకో కారణం కూడా ఉంది. అనీమిక్ కండిషన్స్ అంటే రక్తహీనత, రక్తం తగ్గిపోయిన కండిషన్స్‌లో కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. ఐరన్ లోపం వల్ల కూడా. అందుకని ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా కూడా చూస్తాం. బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చూస్తాం. అవి కూడా అవసరం అన్నమాట. ఎంతసేపు వెంట్రుకలు ఊడిపోతున్నాయని తెగ మొత్తుకుంటాం. అది ఎందువల్ల అనేది కూడా కారణం చూడాల్సి ఉంటుంది. అంటే వైద్య పరిభాషలో చూసుకుంటే ఏమైనా అనీమిక్ కండిషన్ ఉందా? లేదా సాధారణంగా ఊడిపోతున్నాయా? లేకపోతే వాతావరణ పరిస్థితుల వలన అది కొంచెం పరిశీలించాల్సిన అవసరం వస్తుంది. దాన్ని బట్టి ఒకవేళ రక్తహీనత కలిగినట్టయితే రక్తహీనతకు సంబంధించి రక్తం డెవలప్ అవ్వడానికి, బ్లడ్ డెవలప్ అవ్వడానికి సరిపడేటటువంటి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఆహారంలో పద్ధతులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే ఆకుకూరలు, టమాటాలు, తోటకూర అంటాం. అది లీవ్స్ ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ, టమాటాలు, క్యారెట్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఏంటంటే రక్తం హీనత ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా హెయిర్ ఫాల్ అంటే రక్తహీనతతో తగ్గినట్లయితే హెయిర్ ఫాల్ జరుగుతున్నట్లయితే అప్పుడు కంట్రోల్ అవుతుంటుంది. ఓకే. అండ్ దెన్ ఎవరికైనా కూడా హెయిర్ ఫాల్ ఏ విధంగా ఫాలో అవుతుంది, డాండ్రఫ్ వస్తుంది అలా అనుకున్న వాళ్ళకి ఇక్కడ కౌశిక్ హెయిర్ టానిక్ అని ఉంటుంది. ఇది మామూలుగా ఈరోజు పుట్టిన పిల్లల నుండి అనుకొని ఓల్డ్ ఏజెస్ వరకు ప్రతి ఒక్కరు వాడచ్చు. ఓకే. ఇందాక హెయిర్స్ కాకుండా డాండ్రఫ్‌కి, అలాగే తలనొప్పికి, తల తిప్పడానికి, హైపర్ టెన్షన్స్‌కి, కళ్ళ మంటలకి వీటన్నింటికి కూడా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. అండ్ జ్ఞాపక శక్తి, మెమరీ పవర్‌ని కూడా పెంచుతుంది. ఇలా వీటన్నిటితో తోడు హెయిర్ ఫాల్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. అద్భుతం. సో, చూసారు కదా! సార్ చిట్కాలు కూడా చెప్పారు. అలాగే మీకు ఏమన్నా సందేహాలు ఉంటే ఈ హెయిర్ ఫాల్ గానీ, స్కిన్‌కి గానీ ఆయుర్వేదిక్ ద్వారా ట్రీట్మెంట్ ఎలా పొందాలి అనుకుంటే గనక మీకు సందేహాలన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐడ్రీమ్.